సన్న వడ్లు కొనుగోలు చేయాలని పెద్దపల్లిలో బీజేపీ శ్రేణుల ధర్నా. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి నెల రోజులు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం సన్న వడ్లు కొనుగోలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారని అన్నారు. అలాగే మొన్న కురిసినటువంటి వడగండ్ల వానకి పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు 1700 ఎకరాల పంటను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తారని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఏ రైతుకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదని, ఈ సన్నవడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోజు వచ్చే మబ్బులకి గాలులకి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం సన్నవడ్లు కొనుగోలు చేయాలని, 500 బోనస్ వెంటనే ప్రకటించాలని, లేని ఎడల రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద మొత్తంలో ఉద్యమం చేయడానికైనా సిద్ధంగా ఉందని బీజేపీ నాయకులు తెలిపారు. ఈరోజు పెద్దపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే రైతుల పక్షాన మేము ధర్నా చేసినామో, కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్నపడ్లు కొని మేము బోనస్ ఇస్తామని అన్నారు. ఆ యొక్క సన్నపడ్లను ఇప్పటికి నెల రోజులు అవుతుంది ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ చేసి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ఏంటిది అంటే సన్నపడ్లు కొనుగోలు చేస్తామని ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసినారు. మరి ఇప్పటి వరకు ఇప్పుడు వడగండ్ల వాన వస్తుంది. మొన్న మనకు నెల కింద వడగండ్ల వాన పడి మ్యాక్సిమం మన పెద్దపల్లి నియోజకవర్గంలో దగ్గర ఒక 1700 ఎకరాల భూములు నష్టపోయారు రైతులు వలన. అన్నో కొన్నో సన్నపడ్లు వెళ్ళి ఇలా ఐకేపీ సెంటర్లలో పోసుకుంటే ఈ యొక్క ఐకేపీ సెంటర్లలో వడ్లు కొనుగోలు చేయడం లేదు. ఈ యొక్క నిర్లక్ష్యం వలన రైతులు బాగా నష్టపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ దీని మీద ఏం స్పందిస్తారు? ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారికి మేము ఒకటే మనం చేస్తున్నాం, మీరు ఒక్కొక్క ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసి మినిమంగా తక్కువ నెల రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క గింజ పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఒక్క గింజ సన్నపడ్లు చూడడం మీరు ఇలా కాండబెట్టలేదు. మరి ఈ మిల్లర్లు అలాట్మెంట్ చేయలేదు. మరి ఇలా రైతుల పరిస్థితి ఏంటి? మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక రైతులకు ఇలాంటి కష్టాలు జరుగుతూ ఉన్నాయి. మీరు అధికారంలోకి వస్తేనే ఈ అడగండ్ల వానలు పడుడు, రైతులు మునుగుడు. ఇప్పటి వరకు ఉన్నటువంటి వడగండ్ల వాన నష్టపరిహారం కూడా మీరు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ₹1 రాలేదు. ఎన్నడిస్తారు మేమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మేము ఎమ్మెల్యే గారికి ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, మొన్న నష్టపోయిన వడగండ్ల వానతో నష్టపోయినటువంటి రైతులైతే ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించమన్నా మేము ఆ రోజు చూడ ప్రతి విలేజ్ చూడ సందర్శించడం జరిగింది. మీ లెక్కల ప్రకారం మీ దగ్గర ఉన్నాయి. ఆ రైతులు ఎవరో పేపర్ రూపకంగా బయటికి చెప్పి నష్టపరిహారం ఎంత ఇస్తారు, ఆ ఇచ్చేటువంటి అమౌంట్ తొందరగా రైతు అకౌంట్లో వేయాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఐకేపీ సెంటర్ నుంచి రేపటి నుంచి సన్నపడ్లు కొనుగోలు చేయని ఎడల మేము జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని చూడ ముట్టడిస్తామని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో హెచ్చరిస్తా ఉన్నాం.